హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారు మన ఛానల్లో దొండకాయ ఫ్రై తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దొండకాయ ముక్కలు వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దొండకాయ ముక్కలు వేగిపోయినాయి. కొబ్బరి కారం వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో కూడా షార్ట్లో అప్లోడ్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దొండకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.